వావ్! ఓహ్ మై గాడ్! వింటుంటే అలా యాక్చువల్లీ 3 వినాలనిపిస్తుంది. వెర్షన్స్ ఉంటుంది సినిమాలో. బట్ ఈ పర్టికులర్ వెర్షన్ నేను పాడాను. ఓకే. డన్. 3 వెర్షన్స్ ఉంటుంది ఇది. యెస్. ఒకటి సుమంగళి సోలో ఉంటుంది, ఒకటి నాది సుమంగళి డ్యూయట్ లాగా అనమాట. అవును. అవును. అండ్ అంటే లైక్ మీరు కోరస్ పాడేవారు, సోలో సాంగ్స్ కూడా పాడేవారు. బట్ ఏదైనా ఒక పాట మీరు పాడి ఫైనల్ అయ్యి మూవీ రిలీజ్ అయ్యాక ఆ పాట లేకుండా ఉండడం జరిగిందా? అవి కూడా యాడ్ అయితే నాకు ఇంకో 100 సాంగ్స్ యాడ్ అయ్యాయి నాకు. అలా అంటే చాలా ఉన్నాయి. యప్. అంటే మొదట్లో కొంచెం ఫీల్ అయ్యండి. విచ్ వన్ ద ఫస్ట్ వన్? యాక్చువల్లీ మై క్వశ్చన్ వాస్ దట్. ఈడియట్ లో చూపులతో గుచ్చి గుచ్చి ట్రాక్ పాడాను నేను. ఓకే. అంటే ఒకటే శంకర్ దాదా ఎంబీబీఎస్ లో యాక్చువల్లీ అది ముందే తెలుసు నాకు. బట్ అది టైటిల్ సాంగ్, శంకర్ దాదా ఎంబీబీఎస్ టైటిల్ సాంగ్. ఫస్ట్ నేను పాడాను, నా ట్రాక్ తోనే షూటింగ్ జరిగింది యాక్చువల్గా. తర్వాత మనవన్న పాడారు. బట్ అది తెలుసు నాకు, అది తెలిసే జరిగింది. ముందే చెప్పారు తను, దేవి ముందే చెప్పారు నాకు అది. బట్ అలా తెలియకుండా పోయినా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాత్రం ఐడియట్ సాంగ్ అది. అంటే అలాంటివి చాలా ఉన్నాయి. వేరే వాళ్ళవి, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్, అది చక్రీ మ్యూజిక్ దానికి. బట్ ఆ ట్రాక్ పాడాను. అయితే ఫైనల్ అవుతుంది అన్నాడు తను, ఫైనల్ చేద్దాం అన్నారు. బట్ అది కుదరలేదు. అందుకోసం వాళ్ళకి శంకర్ మాధవన్ గారు కావాలనుకున్నారు. ఓకే. సో సింగర్ గా కెరియర్ వెళ్తాము అని అంటే చాలా మంది భయపడేది ఏంటి అని అంటే, ఎవరు ఏ పని చేసినా చేసేది డబ్బు కోసం కాబట్టి. సో అంటే లైక్ ఇప్పుడు చాలా డెఫినెట్లీ ఇప్పుడు మనం ఒక కళని ఇస్తున్నాము అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే కళని అమ్ముతున్నాము అని అనుకుంటారు, కానీ బట్ నాట్ లైక్ దట్. సో అంటే లైక్ ఎప్పుడైనా వేణు గారితో పాట పాడించుకొని డబ్బులు ఎగ్గొట్టే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగినాయా? ఎంత ఉండొచ్చు అరౌండ్ అమౌంట్ ఫిగర్? కానీ చాలా మంది అట్లా. అంటే ఒకటి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఇంత ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇంకా కొంచెం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అట్లా చిన్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ దగ్గర పెద్ద ఎక్కువ బడ్జెట్ ఉండదు జనరల్ గా. బట్ వాళ్ళ బడ్జెట్ పరంగా వాళ్ళు ఇవ్వచ్చు, ఎంతో కొంత ఇవ్వచ్చు. అలా ఇవ్వగలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఇవ్వకుండా పాడించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మళ్ళీ రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను. అంటే సుమారుగా ఎంత అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఫిగర్ అంటే మొత్తం ఫిగర్ అలా లెక్కేసుకుంటే నాకు ఈజీగా అవన్నీ కలిపి 4-5 లక్షలు ఉంటుంది. 4-5 లక్షలు ఈజీగా ఉంటుంది. వామ్మో! అంటే మీకు అంటే చిన్న అమౌంట్లు కలిపి అన్ని కలుపుకుంటే అంటున్నాను రౌండ్ ఫిగర్ ఎంత అయి ఉండొచ్చు అని. 4-5 అప్రాక్సిమేట్లీ చెప్తాను. అంటే ఈ నెల కెరియర్ లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years కెరియర్ కాబట్టి డెఫినెట్లీ అంతా కలుపుకుంటే ఒక 4-5 lakhs ఈజీగా అవుతుంది శుభ్రంగా. ఓకే. సో ఎస్పీబీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారితో మీ జర్నీ చెప్పండి. బికాజ్ అంటే లైక్ ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ ఆయన లేరు అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన పాటలు విన్నవాళ్ళు కావచ్చు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటిది మీరు ఆయన హోస్ట్ చేసే షోలో పార్టిసిపేట్ చేశారు. అండ్ కొన్నిసార్లు కలవడం అన్నది జరిగి ఉంటుంది. చాలా సందర్భాల్లో కలిసి అంటే పార్వతీగా ఫస్ట్ కలవడం అదొక థ్రిల్. అయితే దాని తర్వాత మళ్ళీ అదే రీయూనియన్ చేశారు, పార్వతీగా రీయూనియన్ చేశారు. అంటే మొత్తం పార్టిసిపెంట్స్ అందరినీ పిలిచి, అంటే ఫస్ట్ నుంచి పార్టిసిపేట్ చేసిన అందరినీ ఒకసారి రీయూనియన్ లాగా చేసి అలా ఒక సందర్భంలో కలవడం. తర్వాత చాలా స్టేజ్ల మీద కలిసాం. ఒక స్టేజ్ మీద కలిసి పాడాం, 2 స్టేజ్ మీద కలిసి పాడడం జరిగింది. మన చంద్రముఖిలో పాట ఉంది కదా, అరే 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 దేవుడా దేవుడా తిరుమల, అది ఒక స్టేజ్ మీద ఆయనతో కలిసి పాడాను. సో అదొక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అదే పార్వతీగాలో గెస్ట్ గా వెళ్ళాను. అంటే కొత్త సింగర్స్ వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నేను గెస్ట్ సింగర్ గా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. సో ఆ సందర్భంలో కూడా నాకు మోస్ట్ మెమరబుల్. ఎందుకంటే మా నాన్నగారికి బాగా పరిచయం ఆయనకి, బాలు గారికి. సో ఆ సందర్భంలో ఆయన మా నాన్నని గుర్తు చేసుకుని, మా నాన్న ఆయనకి ఏ పాట నేర్పించారో, ఒక అన్నమయ్య కీర్తన నేర్పించారు మా నాన్నగారు ఆయనకి, బాలు గారు. సో ఆ విషయం ఆయన ఆ రోజు షేర్ చేసుకుని స్టేజ్ మీద. సో అదొక వండర్ఫుల్ మూమెంట్ నాకు. ఈవెన్ మా అత్తగారు కూడా, మా మేనత్త గారు కూడా తెలుసు, చెప్పాను కింద కర్ణాటక మ్యూజిక్ మా మేనత్త గారు, ఆవిడ చాలా బాగా పరిచయం, మా నాన్నగారు బాగా పరిచయం. అందుకని వాళ్ళిద్దరు చాలా స్టేజ్ల మీద వాళ్ళు కలిసి కాంపిటీషన్స్ లో పాడేవాళ్ళు. అలా వాళ్ళిద్దరు బాగా పరిచయం, ఇద్దరు ఒకళ్ళు. సూపర్. సో అంటే లైక్ మీరు బాలు గారి దగ్గర నుంచి నేర్చుకున్న 3 విషయాలు. ఫస్ట్ చెప్పాలంటే నిజాయితీ అంటే సిన్సియారిటీ, అంటే టువర్డ్స్ హిస్ వర్క్. అంటే మాకు ఇంకా మా జనరేషన్ వాళ్ళకి చాలా మందికి రాలేదు అది. ఏంటంటే ఆయన ఒక రికార్డింగ్కి వెళితేనే, లైవ్ లో రికార్డింగ్ కూడా పాడడం చూసి అదృష్టం కలిగింది నాకు.
నా మన్మధుడు పాడినప్పుడే ఆయన అదే సినిమాలో ఇంకో పాట పాడడానికి వచ్చారు. సో నేను దేవిని పట్టుబట్టి అప్పుడు నేను ఆయన రికార్డింగ్ పాడుతున్నప్పుడు లైవ్ లో చూడాలి, నాకు ఒక డ్రీమ్ అది. ఎందుకంటే అంత మనకు అవకాశం దొరకదు, నాకు దొరికింది. ఆయన లైవ్ లో అక్కడ ఆయన రికార్డింగ్ పాడుతున్నప్పుడు ఇటు సైడ్ నుంచి నేను విన్నాను. ఆయన ఏంటంటే ప్రతి రికార్డింగ్ చేసుకునే ముందు మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు ఆయన. రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ మొదలుకొని ఎవరు లిరిసిస్ట్ ఎవరు, మ్యూజిక్ ఎవరు, హీరో ఎవరు, అన్ని డీటెయిల్స్ అంతా ఒక సాంగ్ ఒక డీటెయిల్డ్ గా ఆ సాంగ్ మొత్తం అసలు నీట్ గా రాసుకుని మొత్తం ఒక పెద్ద రికార్డ్ ఉంటుంది. సో అదొకటి నాకు ఎప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మేమందరం మా జనరేషన్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఓ పేపర్ ఇచ్చేస్తారు మాకు, లేదా మేము రాసుకుంటాం కానీ ఏదో బరికేసుకుంటాం, అక్కడక్కడ రాసి హడావుడిగా రాసేసుకోవడం పాడేసుకుని వచ్చేయడం అంతే. అంత ఓపిక్గా కూర్చుని అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుని రాసుకుని మొత్తం ఒక నోట్స్ పెట్టుకోవడం అంటే అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో అదొకటి నాకు చాలా ఇష్టం ఆయనలో. ప్లస్ బేసిక్ గా ఆయన ఏమంటారు దాన్ని, హ్యుమానిటీ. అందరినీ ఇప్పుడు ఎవరిని కూడా నేను పెద్దవాడిని, ఇప్పుడు ఆయనతో కూర్చుంటే మనకి ఎక్కడ కూడా ఆయన బాలు గారి ముందు కూర్చున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. ఎవరో చిన్నపిల్ల మనతో క్లోజ్ ఫ్రెండ్ తో కూర్చున్నట్టే ఉంటుంది. అట్లా అంత చనువుగా అంత ఇదిగా ఉంటారు ఆయన. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదు చెప్తుంది చెప్పడం మొదలెడితే. బట్ అన్ని ఓవరాల్ గా ఈజ్ కంప్లీట్ పర్సన్. అంటే మనకి ఒక మనిషిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చూసుకుంటే అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి డెఫినెట్ గా. సో ప్రతిదీ ఇన్స్పైరింగ్. అండ్ అంటే నేను విన్నది నిజమో కాదో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఒక సినిమాలో మీకు పాడే ఆఫర్ వస్తే ఒక హీరో వద్దన్నారు, బట్ స్టిల్ మీరు ఆ పాట పాడారు, పాట సూపర్ హిట్ అయిందని విన్నా. సో అలా చాలా హీరో అంటే హీరో వద్దడం కాదు, మెన్షన్ చేయండి, మెన్షన్ చేస్తున్నారు, అది చేయబోతున్నారు. మన్మధుడు సాంగ్ అది వద్దన అంటే పర్టికులర్ గాను కాదు, మన్మధుడు పాట విషయంలోనే. యాక్చువల్లీ దేవి ఏంటంటే అప్పటికి అప్పుడు ఇంకా నీకోసం తర్వాత కలుసుకోవాలని తర్వాత మరి మా ఇద్దరికి మంచి అసోసియేషన్, మంచి ఫ్రెండ్షిప్, అంటే చాలా చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాడు. తను ఇంటెన్షనల్ గా వేణుకి హిట్ ఇవ్వాలి అని ఒక, అంటే తను చేస్తున్న ఫస్ట్ ఒక పెద్ద సినిమా. అప్పటిదాకా తను చేసినవన్నీ కూడా ఖడ్గము ఇలా కొంచెం మీడియం బేస్ సినిమాలు ఉండేవి. ఫస్ట్ టైం ఒక స్టార్ కి తను చేయడం ఆ సినిమా చేస్తున్నప్పుడు వేణుకి ఖచ్చితంగా ఇవ్వాలి అని తను ఇంటెన్షనల్ గా ఇచ్చిన పాట అది. అయితే తను ఏంటంటే అప్పటికి కూడా నేను చెప్పినట్టు ఇంకా కొత్త వాయిసెస్ ఇంకా అంత ఓపెన్ హార్టెడ్ గా పాడించగానే ఓకే చెప్పేసి అంత బ్రాడ్ మైండ్ అప్పుడు ఇంకా జనాలకి ఇక్కడ వాళ్ళకి ఇంకా లేదు. సరే పాడిచ్చారు, ఆబ్వియస్లీ వినిపించారు, నాగార్జున గారికి వినిపించినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఆల్టర్నేట్ సజెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ టైంలో ఎవరు పాపులర్ ఉన్నారు, ఎవరు మోస్ట్ హ్యాపెనింగ్ ఉన్నారు, వాళ్ళని సజెస్ట్ చేస్తారు. అలా రెండు మూడు పేర్లు ఆయన సజెస్ట్ చేశారట. బట్ లేదు సార్, ఈయన వేణు వాయిస్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది, ఈ పాటకి పర్ఫెక్ట్ యాప్ట్ ఇది, ఇంకో ఏదైనా బాగుంది, అంత సెట్ అవ్వదు అని చెప్పి తను ఆయన కన్విన్స్ చేసి దేవి చేసి నా వాయిస్ లో ఉంచాడు అనమాట. తను నా వాయిస్ లో ఉంచడం జరిగింది. సో ఇదంతా అసలు యాక్చువల్ ఆ పాట కూడా ఏంటంటే నాకు తను చెన్నై నుంచి కాల్ చేసి ఫోన్ లోనే ట్యూన్ వినిపించి నాకు, అంటే ఎందుకు పర్టికులర్ ఈ పాయింట్ చెప్తున్నానంటే అది ఆ పాట నా కోసమే పుట్టిందని, అంటే అది అదే అంటారు కదా ప్రతి గింజ మీద పేరు ఉంటుంది, అలా ఆ పాట మీద ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా ఆ పాట నా కోసమే పుట్టిందని నాకు నేను గ్యారంటీ నమ్ముతాను. ఎందుకంటే తను చెన్నై నుంచి కాల్ చేసి ఫోన్ లోనే నాకు అటు నుంచి తన కీబోర్డ్ ప్లే చేస్తూ ట్యూన్ ప్లే చేస్తూ నేను ఏ శృతిలో కంఫర్టబుల్ గా ఉన్నానో చూసుకుని, ఈ శృతి మీకు ఓకేనా, ఒక 4-5 శృతులు వాయించాడు తను, కార్డ్స్ వాయించి ఈ స్కేల్ ఓకేనా, ఈ స్కేల్ ఓకేనా, ఏది ఓకే అని చెప్పి పర్టికులర్ స్కేల్ ఇది నాకు ఓకే అన్నాక అదే స్కేల్ లో దాన్ని కంపోజ్ చేశాడు. సో దానివల్ల ఏంటంటే నేను పాడినప్పుడు కూడా, పాడిన తర్వాత చాలా మందికి అంత పర్ఫెక్ట్ గా అలా రావడానికి కారణం కూడా అదే ఏంటంటే నా కంఫర్ట్ శృతిలో తను కంపోజ్ చేయడం, అదొక లక్ నాకు. సో ఇందాక మీరు అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యి ఆ పాట సూపర్ హిట్ అయిన సంగతి నాకు కూడా తెలియదు అన్నారు. సో నిజంగా ఇప్పుడు ఈవెన్ మన్మధుడు కూడా నేను పాడిన రికార్డింగ్ అయినప్పుడు అంటే మన రికార్డింగ్ లో ఉన్నప్పుడు ఒక వేరే జోన్ లో ఉంటాం. అసలు ఈ ముందు పాట బాగా రావాలి, చుట్టుపక్కల సాంగ్ ఎలా ఉంది అనేది, మ్యూజిక్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ అవన్నీ అంత ఆలోచన రాదు. ముందు ట్యూన్ నేర్చుకున్నావా, దాన్ని పర్ఫెక్ట్ గా పాడాము, ఆ చోట్ల ఉంటాం. నేను అసలు తర్వాత ఫైనల్ వర్షన్ వచ్చిన తర్వాత నేనే షాక్ అయ్యి ఈ పాట నేను పాడాను అని. అంటే మొత్తం ఫైనల్ మొత్తం అయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పాడి ఫీమేల్ వాయిస్, అప్పుడు నేను పాడినప్పుడు ఫీమేల్ వాయిస్ కూడా లేదు.